సార్ నమస్తే సార్. సార్ నమస్తే అండి. సార్ చెప్పండి సార్. నేను రాజేష్ అండి, రాజమండ్రి నుంచి వస్తున్నాను. ఓకే. లాస్ట్ 5 months బ్యాక్ ఇది కనెక్షన్ తీసుకున్నాము అండి. ఓకే. అది స్టార్టింగ్లో బాగానే ఉన్నది. పవర్ బిల్ వచ్చినప్పుడు ఎట్లా చెక్ చేసుకోవాలి అనేది అంత ఐడియా లేదు నాకు. ఓకే. డీలర్స్ ఎక్స్ప్లెయిన్ చేశారా సార్? మా డీలర్ చెప్పారండి. ఓకే. కానీ ఒకసారి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తే బాగుంటుంది. మీ పవర్ బిల్ డీటెయిల్స్ ఉన్నాయా సార్? అవునాయి సార్. ఓకే. మీ వైఫై ఉందా సార్ ఇంట్లో? ఉన్నదండి. ఓకే. ఒకసారి పవర్ బిల్ నెంబర్ చెప్పండి సార్, నాకు చెక్ చేస్తాను. 14330 14330 330 55 55 10 10 11 11 43 43 112 112. అవునండి. ఓకే. సార్ రాజేష్ కదా సార్ మీ పేరు? అవునండి. రాజమండ్రి. రైట్ సార్. ఇది ఈ మంత్ పవర్ బిల్ సార్ మీది. ఓకే సార్ ఈ మంత్ మీరు గవర్నమెంట్ దగ్గర నుంచి 644 యూనిట్స్ ఇంపోర్ట్ చేసుకున్నారు సార్. ఆ సోలార్ ఎలా వర్క్ చేస్తుందంటే, ఫస్ట్ జనరేట్ అయిన యూనిట్స్ ఫస్ట్ గ్రిడ్ రూపంలో మీ ఇంటికి మీటర్ త్రూ మీ ఇంటికి వస్తుంది. మీరు వాడుకోగా మిగిలింది ఏదైతే ఉంటుందో అది మాత్రమే గవర్నమెంట్కి ఎక్స్పోర్ట్ అవుతుంది సార్. ఏదైతే ఎక్స్పోర్ట్ చేశారో ఆ యూనిట్స్ మాత్రమే రికార్డ్ అవుతాయి. మీరు ఇంట్లో వాడుకున్న యూనిట్స్ ఎక్కడ రికార్డ్ అవ్వవు సార్. మీరు ఓన్లీ ఇంట్లో ఉన్న వైఫై త్రూ మేము ఏదైతే యాప్ ఇచ్చామో దాంట్లోనే చూసుకోవాలి. యాప్ డీటెయిల్స్ ఉన్నాయి సార్ మీ దగ్గర? ఒకసారి చెప్పండి సార్, అవి కూడా యాప్ చెక్ చేస్తాను. చెప్పండి సార్. డి రాజేష్. డి రాజేష్. డి క్యాప్చర్ సార్? అవునండి. డి క్యాపిటల్ లెటర్, రాజేష్ స్మాల్ లెటర్స్. డి రాజేష్. పాలీక్యాప్ 123. పాలీక్యాప్ POLY. పాలీక్యాప్ 123. అవునండి. సార్ లాస్ట్ మంత్ మొత్తం మీకు 375 యూనిట్స్ అన్నది జనరేట్ అయినాయి సార్. ఓకే. అంతకుముందు మే నెలలో 422 యూనిట్స్ జనరేట్ అయినాయి. సో సిస్టమ్ ప్రొడక్షన్ అయితే బాగానే ఉంది. సో మీరు ఎంత ఇచ్చారు, ఎంత యూజ్ చేశారు అన్నది క్లియర్గా చూద్దాం. సో టోటల్ మీ యొక్క జనరేషన్ వచ్చి 375 యూనిట్స్ సార్ సోలార్ నుంచి వచ్చింది. మీరు గవర్నమెంట్కి ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్కి వాడుకోగా మిగిలింది ఇచ్చింది 209 యూనిట్స్ మాత్రమే. ఇక్కడ సోలార్ ఎక్స్పోర్ట్ యూనిట్స్ కనిపిస్తుంది కదా సార్, అది మీరు గవర్నమెంట్కి ఇచ్చిన యూనిట్స్ 209. సో సోలార్ జనరేటెడ్ యూనిట్స్ 375, నెక్స్ట్ ఎక్స్పోర్టెడ్ యూనిట్స్ 209. అంటే మీ నెట్ సోలార్ యూనిట్స్ అన్నది 166 యూనిట్లు మీరు యూజ్ చేసుకున్నారు సార్ ఇంట్లో. సో ఇది ఎక్కడ రికార్డ్ అవ్వదు, మీ మీటర్లో కూడా రికార్డ్ అవ్వదు. సో మీరు టోటల్గా ఎంత వాడుకున్నారు పవర్ అన్నది చూడాలి అంటే, మీరు గవర్నమెంట్ దగ్గర నుంచి ఎంత ఇంపోర్ట్ చేసుకున్నారు? 644 యూనిట్స్ ఇంపోర్ట్ చేసుకున్నారు. అంటే 166 యూనిట్స్ ప్లస్ 644 యూనిట్స్, టోటల్గా 810 యూనిట్స్ అన్నది మీరు యూజ్ చేసుకున్నారు సార్. ఓకే. మీరు లాస్ట్ మంత్ టోటల్ యూసేజ్ యూనిట్స్ 810 యూనిట్స్ సార్. ఓకే. నెక్స్ట్ అసలు గవర్నమెంట్ బిల్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తుంది అంటే, ఇంపోర్ట్ యూనిట్స్ ఏదైతే 644 యూనిట్స్ ఉన్నాయో వాటిలో నుంచి మీరు సోలార్ ఎక్స్పోర్ట్ ఎంతైతే చేశారో ఆ యూనిట్స్ మైనస్ చేస్తారు. సో 644 యూనిట్స్ మైనస్ ఎక్స్పోర్ట్ యూనిట్స్ మీరు 209 యూనిట్లు ఇచ్చారు సార్. సో నెట్ బిల్లింగ్ యూనిట్స్ వచ్చి 435 యూనిట్స్ నెట్ బిల్లింగ్ యూనిట్స్. పవర్ బిల్లో కూడా అదే వచ్చింది. సో టోటల్గా ఆ స్లాబ్ రేట్ ఎలా ఉంటుంది అంటే, బేసిక్గా ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ స్లాబ్ రేట్ ఏదైతే ఉందో ఆ స్లాబ్ రేటు ఈ 435 యూనిట్లు మాత్రమే పడుతుంది సార్. ఓకే. సో ఈ 435 యూనిట్స్కి 3074 రూపీస్ ఎలా క్యాలిక్యులేట్ అయిందో మీకు స్లాబ్ రేట్ ప్రకారం చూపిస్తే చూడండి. మీరు ఎవ్రీ మంత్ నేను చూపించినట్టు చూపించుకోవచ్చు సార్. గూగుల్లో APEPDCL పవర్ స్లాబ్ రేట్స్ కొడితే ఇక్కడ ఎనర్జీ క్యాలిక్యులేటర్ అని ఉంటుంది. దాంట్లోకి వెళ్ళి ఎస్ఎస్ యువర్ మంత్లీ బిల్ ఎనర్జీ ఛార్జెస్ అని క్లిక్ చేయండి సార్. అక్కడ మీరు ఎంతైతే నెట్ యూనిట్స్ ఉన్నాయో అవి ఎంటర్ చేస్తే మొత్తం డీటెయిల్స్ వస్తాయి. ఇదిగోండి సార్. 0 to 30 యూనిట్స్కి అయితే 4.38 పైసా, 31 to 75 యూనిట్స్కి అయితే 5 రూపీస్ 8 పైసా, 76 నుంచి 125 యూనిట్స్కి 4 రూపీస్ 83 పైసా, 126 యూనిట్స్ నుంచి 225 యూనిట్స్ 6 రూపీస్, అండ్ 226 నుంచి 400 వరకు 8 రూపీస్ 75 పైసా, అబవ్ 400 ఉంటే 9 రూపీస్ 75 పైసా.
ఆ స్లాబ్ రేట్ ప్రకారమే మీకు బిల్ అన్నది పడింది. మీరు ఇన్ని యూనిట్స్ కన్జ్యూమ్ చేయకపోతే మీరు తక్కువ స్లాబ్లో ఉండేవారు. సో ఎక్కువ యూనిట్స్ గవర్నమెంట్ దగ్గర నుంచి తీసుకున్నారు కాబట్టి ఈ రేట్ అన్నది వచ్చింది. టోటల్గా మీరు ఎన్ని యూనిట్స్ కన్జ్యూమ్ చేశారు? 810 యూనిట్లు కన్జ్యూమ్ చేశారు సార్. సో 810 యూనిట్స్ కన్జ్యూమ్ చేశారు కాబట్టి మనం 810 యూనిట్లు చూసుకుంటే టోటల్గా 6,370 రూపాయలు రావాలి సార్ యూనిట్ ఛార్జెస్, ఓన్లీ ఎనర్జీ ఛార్జెస్. కానీ మీకు వచ్చింది మాత్రం 3,074 రూపాయలు మాత్రమే. సో దగ్గరగా 3,700 రూపాయలు మీరు సేవ్ అయ్యారు సోలార్ పెట్టించుకోవడం వల్ల. అంటే ఇప్పుడు సోలార్ పెట్టించుకోవడం వలన పవర్ బిల్ అనేది జీరో అవ్వదని సార్? జీరో అవ్వదు సార్. జీరో ఎందుకు అవ్వదు అంటే సోలార్ పెట్టించుకున్న తర్వాత కూడా బిల్ అన్నది మన యూసేజ్ ప్రకారమే ఉంటుంది. సోలార్ ఎంతైతే జనరేట్ చేసిందో అంతే యూజ్ చేస్తే మీ పవర్ బిల్ అన్నది రాదు, మినిమం ఛార్జెస్ వస్తాయి. మీరు ఎక్కువ వాడారంటే కంపల్సరీ ఛార్జెస్ పే చేయాలి. మీరు 800 యూనిట్లు అంటే దగ్గరగా 3 కిలోవాట్ 2 పెట్టుకోవాలి సార్. అంటే 6 కిలోవాట్ పెట్టుకుంటే మీకు 810 యూనిట్లు జనరేట్ అవుతాయి. సో ఒక 3 కిలోవాట్కి 400 యూనిట్స్ వచ్చినాయి కాబట్టి వాటి వరకు మీకు బిల్ వచ్చింది, ఎక్సెస్ యూనిట్స్ బిల్ వచ్చింది. సో సోలార్ పెట్టుకోవడం వల్ల 3,700 రూపాయలు మీరు సేవ్ అయ్యారు. ఇది బిల్ క్యాలిక్యులేషన్ సార్. ప్రతి నెల మీరు ఇలాగే చూసుకోవచ్చు. ఇది బిల్లు టోటల్గా మీరు సేవ్ అయింది సార్. ఓకే. ఇన్ కేసు ఇప్పుడు నేను ఎక్స్ట్రా యూనిట్స్ గవర్నమెంట్కి ఇచ్చాను అనుకోండి, ఓకే, పవర్ కన్జంప్షన్ తగ్గిపోయి ఓకే, జనరేట్ చేసిన యూనిట్లు ఎక్కువ ఇచ్చేసాం అనుకోండి, ఓకే, నేను అది ఎట్లా చెక్ చేసుకోవాలి సార్? అది కూడా మీ బిల్లోనే కనిపిస్తుంది. ప్రతి నెల మీ బిల్లో చూసుకోవచ్చు. ఈ నెల బిల్లో మీరు తక్కువ ఇచ్చారు కాబట్టి ఇక్కడ ఎక్సెస్ ఎక్స్పోర్ట్ యూనిట్స్ అని కనిపిస్తుంది కదా సార్, అది జీరో ఉంది. ఎప్పుడైతే మీరు గవర్నమెంట్కి మీరు వాడుకునే దానికన్నా ఎక్కువ ఇస్తారో అది ఇక్కడ మీకు ఎక్స్పోర్ట్ యూనిట్స్ కింద చూపిస్తాయి. దానికి సోలార్ గవర్నమెంట్ ఇచ్చే రేటు ₹2.09 2.09. ఆ క్యాల్కులేట్ చేసి ఎక్స్పోర్ట్ అమౌంట్ అన్నది ఇక్కడ రికార్డ్ అవుద్ది. ఓకే. ఈ అమౌంట్ అన్నది మీకు వచ్చిన బిల్లో ఇక్కడ మైనస్ చేస్తారు. ఓకే. ఎవ్రీ మంత్ ఒకవేళ మీరు ఎక్స్పోర్ట్ చేసిన అమౌంట్ బిల్లో మైనస్ అవ్వ ఇంకా ఎక్కువ ఉందంటే నెక్స్ట్ మంత్ క్యారీ ఫార్వర్డ్ చేస్తారు. ఆ క్యారీ ఫార్వర్డ్ అయ్యింది కూడా ఇక్కడ ఓబీ ఎక్స్పోర్ట్ అమౌంట్లో రికార్డ్ అవుతుంది. ఓకే. సో ఎవ్రీ మంత్ ఇదే విధంగా చూసుకోవచ్చు. ఓకే సార్. ఇది టోటల్ జనరేషన్ ఎలా చూసుకోవాలో బిల్లు చూసుకునే విధానం సార్. ఓకే సార్. ఓకేనా సార్? ఓకే. రైట్ సార్. మా సోలార్ సిస్టమ్ పెట్టించుకున్నందుకు చాలా థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. మీకు ఎప్పుడు ఏ ప్రాబ్లం వచ్చినా మాకు డైరెక్ట్గా ఫోన్ చేయొచ్చు. మేము ఎప్పుడు అవైలబుల్లో ఉంటాం. తప్పకుండా సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. రైట్ సార్. థ్యాంక్ యూ సార్.